రైట్. విశాఖలో 2023లో వరుసకు కూతురు అయిన అమ్మాయిలో కేసులో బెయిల్ తెచ్చుకున్న వ్యక్తి నిన్న రాత్రి పోలీసుల అదుపులోకి తీసుకున్నారు. వరుసకు కూతురు అయిన అమ్మాయిపై పలుమార్లు అఘాయిత్యానికి పాల్పడి గర్భవతిని చేసి తండ్రిగా ఆసుపత్రిలో సంతకం చేసిన కీచక బాబాయ్ రవికుమార్ ని అరెస్టు చేశారు. ఇందుకు సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇక చిన్నతనంలోనే తల్లిని తాతయ్యను కోల్పోయిన తరువాత సొంత పిన్ని బాబాయ్ వాళ్ళ సంరక్షణలో ఉండటంతో భార్య లేని సమయంలో ఆమెపై అత్యాచారానికి ఒడిగట్టినట్లుగా తెలుస్తుంది. ఇక ఈ విషయాన్ని బాలిక తన పిన్నికి చెప్పేందుకు ప్రయత్నం చేస్తే కిరాతకంగా కొట్టి హింసించేవాడని బాధితురాలు అప్పట్లో పోలీసులకు తెలిపింది. అత్యాచారంతో పాటు మోసం, అట్రాసిటీ కేసులు నమోదు చేశారు. దీంతో నిందితుడు రవికుమార్ ముందస్తుగా హైకోర్టు నుంచి బెయిల్ తెచ్చుకున్నాడు. అయితే ఇప్పుడు బెయిల్ గడువు ముగియడంతో బాధితురాలు న్యాయం కోసం మళ్లీ పోలీసులను ఆశ్రయించింది. దీంతో నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించారు. పోలీస్ స్టేషన్లో మా బాబాయ్ మీద నాపై లైంగిక దాడులు చేసిన మా బాబాయ్ మీద కంప్లైంట్ ఇవ్వడం జరిగిందండి. నాకు చిన్నప్పటి నుండే తల్లిదండ్రులు లేని మూలన నా అమ్మమ్మ తాతయ్య నన్ను పెంచి పెద్ద చేశారు. ఎప్పుడైతే వాళ్ళు ముసలైపోయి చనిపోవడం అంటూ జరిగిందో అప్పటి నుండి పెబ్బిలి రవికుమార్ ఇంకా మా పిన్ని నన్ను గార్డియన్గా చూసుకున్నారు. కానీ వాళ్ళిద్దరూ మంచి మనుషులు కాదండి. వాళ్ళు నన్ను ఎంతో బాధించారు. ఇంకా నన్ను లైంగికంగా కూడా వేధించాడు. ఆ విషయాలన్నీ కూడా మా పిన్నితో కూడా చెప్పడం జరిగింది. అయినా కూడా ఆవిడ తన భర్తకే సపోర్ట్ ఇచ్చేది. అంతేకాకుండా మా అమ్మమ్మ తాతయ్య నాకు మా అమ్మకి ఇవ్వాల్సిన ఆస్తి అంటూ నాకు ఇచ్చారు. అది కూడా కాజేయడం కోసమని నన్ను ఎంతో మానసికంగా క్షోభ పెట్టారు. ఇంకా నాకు ఒక మ్యారేజ్ చేసి ఆ మ్యారేజ్ కూడా చెడగొట్టారు బ్లాక్మెయిల్ చేసి. దానివల్ల తర్వాత ఇతని వేధింపుల కారణంగా నాకు ఒక పాప కూడా కలిగింది. ఈ ఈ అరాచకాలన్నిటికీ నేను కేసు వేయడం అంటూ జరిగింది. కొన్నాళ్ళ తర్వాత నాకు సెకండ్ మ్యారేజ్ కూడా చేశారు. అప్పుడు కూడా సేమ్ ఇదే రిపీట్ చేశారు. ఇంకా నేను భరించదలుచుకోలేదు. నేను బయటకు వచ్చి చెప్పాను, కంప్లైంట్ ఇచ్చాను. నా పాపకి, నాకు, ఇంకా నా భర్తకి, అందరికీ కూడా ఎన్నో బెదిరింపులు చేశాడు. మమ్మల్ని చంపేస్తానంటూ బెదిరించేవాడు. ఇప్పుడు రిమాండ్కి తీసుకెళ్లారండి. పోలీసు వారు నాకు న్యాయం చేసిన. రైట్. గా ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. వరుసకు కూతురు అయిన అమ్మాయిపై అఘాయితానికి పాల్పడిన రవికుమార్ ని మళ్ళీ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తుంది. మరి రవికుమార్ పై ఏ కేసులు నమోదు చేసే అవకాశం ఉంది? అప్డేట్స్ ఏంటి? పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన ఈ కేసు అయితే కూడా అత్యంత పాశవికంగా హేయనీయమైన చర్యగా కూడా మనం చెప్పుకోవచ్చు. ప్రధానంగా కన్న తండ్రి కూతుర్ని లైంగికంగా వేధించి గర్భవతిని చేసిన ఘటన ఇక్కడ ప్రాంతంలో ఉండే ప్రజలను కూడా కొంత ఆందోళనకు గురి చేస్తూనే ఉంది. ప్రధానంగా చూసుకుంటే రవికుమార్ అనే వ్యక్తి ఆయన కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. ఆయన ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన ఆమెను వివాహం చేసుకున్నాడు. అయితే ఈ నేపథ్యంలో ఆ వివాహం చేసుకున్న భార్య యొక్క సోదరి కూతురు ఎవరైతే ఉంటారో ఆ భార్య సోదరి, అంటే వరుసకి ఇతనికి వదిన లేదా మరదలు అయ్యే వ్యక్తి యొక్క కూతురు, ఆమె చనిపోవడం, అలాగే ఈ పాప యొక్క తాత కూడా చనిపోవడం, సంరక్షణ నేపథ్యంలో ఆ పాపను తీసుకొచ్చి వీళ్ళే పెంచుతూ ఉన్నారు. పెంచుతూ ఉన్న నేపథ్యంలో తన భార్య లేని టైంలో సాక్షాత్తు కూతురైన ఆవిడ మీద లైంగికంగా దాడి చేయడం, పలుమార్లు దాడి చేసి ఆమెను గర్భవతిని చేయడం, గర్భవతిని చేసిన తర్వాత ఆ అమ్మాయిని అక్కడక్కడ తిప్పడం, విజయవాడ తీసుకెళ్లి ఆవిడ డెలివరీ చేయించిన పుట్టిన బేబీకి కూడా తినే తండ్రిగా కూడా అక్కడ సంతకం పెట్టడం, ఇవంతా కూడా ఒక యాక్షన్ ఎపిసోడ్ లాగా జరిగింది. ఈ టైంలో కూడా ఆ పాప ఎన్నిసార్లు మొరపెట్టుకుంటున్నా సరే వరుసకి పిన్ని లేదా దొడ్డమ్మ అయ్యే ఆవిడికి చెప్తూ ఉన్నా సరే ఆవిడ ఈవిడ మాట వినకుండా భర్తకే సపోర్ట్ చేస్తూ కూడా ఆ లైంగిక వాంఛలు తీర్చమని ఈవిడనే కొడుతూనో చెదరిస్తూనో ఉంటూ ఉండేది. ఈ నేపథ్యంలో అమ్మాయి ఇవన్నింటినీ తట్టుకోలేక పూర్తిగా బయటకు వచ్చి 2023లో పోలీస్ స్టేషన్ లో అయితే ఫిర్యాదు చేసింది. అయితే
ఈ రవికుమార్ అనే వ్యక్తి కొంచెం పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ తో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీ అధికారంలో ఉంటే ఆ అధికారంలో ఉన్న పార్టీ పక్క జంప్ అవడం, ఆ ఫోటోలు అవి నాయకులతో దిగడం, ఇవన్నీ చేస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే పోలీసులు కొంత ఆయన విషయంలో తాత్సారం జరిగినట్టు కూడా మనం భావించవచ్చు. అయితే ఆయన యాంటిసిపేటరీ బెయిల్ తెచ్చుకునే వరకు కూడా అప్పట్లో పోలీసులు ఆయన అరెస్ట్ చేయలేదు. ఈ నేపథ్యంలో ఆ బెయిల్ తెచ్చుకున్నాడు. బెయిల్ పూర్తిగా కూడా గడువు ముగిడంతో నిన్న ఈమె పూర్తిగా కూడా జరిగిన విషయాన్ని అంతా కూడా కమిషనర్ ఆఫ్ పోలీసుకు వివరించడం, కమిషనర్ ఆఫ్ పోలీసు యాక్షన్ తీసుకోమని కొంచెం ఛార్జ్ షీట్ వేసినప్పుడు సెక్షన్ మార్చమని పూర్తిగా కూడా మందలించడంతో ఆ పోలీసులు ఎలర్ట్ అయ్యి నిన్న రాత్రి అతన్ని అదుపులో తీసుకొని రిమాండ్ కు పంపించడం జరిగింది. పూర్తిగా ఇదంతా కూడా హేయనీయమైన చర్యగా కూడా భావిస్తూ ఉన్నారు. ఈ అమ్మాయి కూడా రెండో వివాహం చేయడం, ఆ రెండో వివాహం చేసిన భర్తతో కూడా ఈ అమ్మాయికి తగువచ్చేలా బెదిరించడం, రకరకాలుగా కూడా అంటే ఈ అమ్మాయి జీవితంతో దీనికి ప్రధాన కారణం ఏంటంటే ఈ అమ్మాయికి పూర్వీకుల నుంచి వచ్చిన ఆస్తి ఏదైతే ఉందో ఆస్తి పత్రాలు తన దగ్గర పెట్టుకున్నాడు. ఈ అమ్మాయి బ్యాంక్ బ్యాలెన్స్ తన దగ్గర పెట్టుకున్నాడు. ఈ అమ్మాయి తాలూకా సర్వం అతని కంట్రోల్లో పెట్టుకుని పూర్తిగా అమ్మాయిని చిత్రహింసలు గురి చేస్తూ, బాధలు పెడుతూ, గర్భవతిని చేస్తూ చాలా ఇబ్బందులు పెట్టిన జుగుత్సాకరమైన ఘటన అయితే ఇక్కడ చోటు చేసుకుంది. అయితే ఎట్టకేలకు పోలీసులు నిన్న రాత్రి ఆయన్ని అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపించిన పరిస్థితి అయితే ఉంది. బ్రాహ్మణి. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.